నేపాల్ పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ ఘన విజయం సాధించింది. 4 సార్లు నేపాల్ ప్రధానిగా పనిచేసిన కేపీ శర్మ ఓలీ ఓడిపోయారు. నవతరం నాయకుడు, ర్యాప్ కళాకారుడు అయిన బాలేంద్ర షా చేతిలో ఓటమి చవిచూశారు కేపీ శర్మ ఓలీ. సార్వత్రిక ఎన్నికల్లో జూన్ 5 నియోజకవర్గంలో ఓలీనైతే ఆర్ఎస్పీ అభ్యర్థి బాలేంద్ర 50,000కు పైగా ఓట్ల తేడాతో అయితే ఓడించారు. ఇక 35 సంవత్సరాలున్న బాలేంద్ర మొత్తం 68,348 ఓట్లు దక్కించుకోగా ఆయన ప్రత్యర్థి అయిన 74 ఏళ్ల మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలీ కేవలం 18,734 ఓట్లను సాధించగలిగారు. దేశ పార్లమెంటులోని ప్రజాప్రతినిధుల సభలో మొత్తం 275 స్థానాలుండగా వాటిలో 165 స్థానాలకు ప్రత్యక్ష ప్రతిపాదికన ఓటింగ్ జరిగింది. 110 స్థానాలకు దామాషా ప్రతిపాదికన ఎన్నిక నిర్వహించారు. 2022లో ఆవిర్భవించిన ఆర్ఎస్పీ ఇప్పటి వరకు సుస్థిర ప్రాబల్యం కలిగిన పార్టీలను మట్టికర్పించింది. నేపాల్లో ఈ నెల 5వ తేదీ గురువారం రోజు పోలింగ్ అయితే జరిగింది. 6వ తేదీ శుక్రవారం ఓట్ల లెక్కింపు మొదలైంది. ఎన్నికల ఫలితాల్లో ఆర్ఎస్పీ అన్ని పార్టీల కంటే ఎక్కువ సీట్లు సాధించింది. దీంతో ఆర్ఎస్పీ నేత బాలేంద్ర షా నేపాల్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్నారు. నేపాల్లో విజయవంతంగా ఎన్నికలు నిర్వహించినందుకు ఆ దేశ ప్రభుత్వానికి, ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. నేపాల్ ప్రజాస్వామ్య పయనంలో ఇదో చారిత్రాత్మక మైలురాయి అని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. సన్నిహిత సంబంధాలు కలిగిన మిత్రదేశంగా భారత్ శాంతి, పురోగతి, సాధన కోసం కూడా నేపాల్ ప్రజలతో కలిసి పనిచేసేందుకు కంకణబద్ధమై ఉంటుందని స్పష్టం చేశారు. నేపాల్లో జెన్జీ తిరుగుబాటు తర్వాత జరిగిన తొలి సాధారణ ఎన్నికల్లో ప్రసిద్ధ ర్యాప్ కళాకారుడు బాలేంద్ర షా నేతృత్వంలో కొత్తగా ఏర్పడిన రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ ఘన విజయం సాధించింది. ఇక బాలేంద్ర షా పాటలు జంజెట్ను ఉద్యమం వైపు పురిగొల్పాయి. కాఠ్మండు మాజీ మేయర్ కూడా ఆయన ఇప్పుడు ప్రధాని అయిన నేపాల్ను ముందుకు తీసుకెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఇక దశాబ్దాలుగా నేపాల్ను శాసిస్తున్న హేమహేమిలను కాదని ప్రజలు నవతరం వైపు మొగ్గు చూపారు. 275 స్థానాలు కలిగిన నేపాల్ ప్రజాప్రతినిధుల సభకైతే జరిగిన సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపులో మాజీ మేయర్, అదేవిధంగా మాజీ ర్యాపర్ బాలేంద్ర షా నేతృత్వంలోని ఆర్ఎస్పీ విజయదుందుబి మోగించింది. గత ఏడాది సెప్టెంబర్లో జెన్జీ యువత చేపట్టిన భారీ ఆందోళనలతో అప్పటి ప్రధాని కేపీ శర్మ ఓలీ రాజీనామా చేశారు. దీంతో పార్లమెంటును రద్దు చేశారు. జెన్జీ యువత చేపట్టిన భారీ ఆందోళనల తర్వాత జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికలు ఇవే. సాంప్రదాయ రాజకీయ పక్షాలైన నేపాలీ కాంగ్రెస్, సిపిఎన్, యుఎంఎల్, మావోయిస్టు సెంటర్లపైన ఉన్న తీవ్ర వ్యతిరేకత ఆర్ఎస్పీకి వరంగా మారింది. ఇక ముఖ్యంగా రాజధాని కాఠ్మండులో ఆర్ఎస్పీ మద్దతుదారులు గంట మోగిస్తూ సంబరాల్లో తేలిపోతున్నారు. బాలేంద్ర షాను నేపాలీ ప్రజలు బాలెన్ అని పిలుచుకుంటారు. 36 ఏళ్ల బాలేంద్ర షా కాఠ్మండుకి చెందిన ఆయుర్వేద వైద్యుడు. రామ్ నారాయణ్ షా 4 కుమారుల్లో చిన్నవాడు. చిన్నప్పటి నుంచి క్రమశిక్షణతో మెలిగిన ఇతడికి కవితలు రాయడం అంటే చాలా ఇష్టం. నేపాల్లో ఇంజనీరింగ్ పూర్తి చేసిన బాలేంద్ర భారత్లో స్ట్రక్చరల్ ఇంజనీరింగ్లో పీజీ చదివాడు. 2013లో నేపాల్లో బాగా పేరున్న ర్యాబర్జ్ పోటీలలో గెలుపొందాడు. ఇక అందులో అవినీతి, రాజకీయ స్తబ్దత, వారసత్వ పాలన వంటి వాటిపై బాలెన్ స్వయంగా రాసి పాడిన పాటలు సూపర్ హిట్ అయ్యాయి. ర్యాపర్ కంటే కూడా ఆయన మంచి కవి అని చెప్తూ ఉంటారు విమర్శకులు. అణగారిన ప్రజల గురించే ఆయన ఎక్కువగా కవితల్లో ప్రస్తావిస్తూ ఉంటారని, ఇక సామాన్యుల్లో ఆయనకు ఆదరణ ఇంతగా పెరగటానికి ఇవే కారణమని కూడా చెప్తున్నారు. గతేడాది సెప్టెంబర్లో యువత ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీవ్రంగా ఉద్యమించినప్పుడు బాలెన్ స్వయంగా అందులో పాల్గొనలేదు. కానీ ఆన్లైన్ వేదికగా పూర్తి మద్దతును ప్రకటించారు. అమెరికా, చైనా, భారత్లను తిట్టిపోసిన బాలెన్ వీరితో ఏ పని కాదంటూ ఫేస్బుక్లో పోస్ట్ పెట్టారు. ఆ సమయంలో బాలెన్ దేశాన్ని ముందుకు నడిపించేందుకు తగిన వ్యక్తి అంటూ వార్తలొచ్చాయి. పెద్ద సంఖ్యలో యువత ఆయన నాయకత్వ బాధ్యతలు చేపట్టాలని కోరినా ఒప్పుకోలేదు. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి సుశీలా కర్కీకి బాధ్యతలను అప్పగించాలనే ప్రతిపాదనకు మద్దతు పలికారు. ఇక 2 నెలల తర్వాత మేయర్ పదవికి రాజీనామా చేశారు. బాలెన్ యూట్యూబ్ ఛానల్కు 10 లక్షల మందికి పైగా సబ్స్క్రైబర్లు ఉన్నారు. ఆయన పాడిన తొలి పాట సడక్ బాలక 2012లో విడుదలైంది. అప్పటికీ ఇంకా పాఠశాలలో చదువుతున్న బాలెన్ ఆ తర్వాత అత్యంత ప్రజాదరణ కలిగిన ర్యాప్ సింగర్గా పేరు తెచ్చుకున్నారు.